साबिक वजीर आबपाशी व बीआरएस लीडर सिंगिरेड्डी निरंजन रेड्डी ने तेलंगाना की कांग्रेस हुकूमत पर उन इत्तलात पर तनकीद की है कि उसने तेलंगाना और आंध्र प्रदेश के मुश्तरका आबपाशी प्रोजेक्टों का इंतजाम मरकज को सौंप दिया है। आज हफ्ते को तेलंगाना भवन में मीडिया से खिताब करते हुए निरंजन रेड्डी ने कहा, श्रीसेलम और नागार्जुना सागर मुश्तरका रियासती प्रोजेक्ट हैं। साल 2015 में मरकजी हुकूमत ने उन्हें कृष्णा रिवर मैनेजमेंट बोर्ड के दायरे कार में लाने की कोशिश की, लेकिन केसीआर ने बतौर वज़ीर आला इस इक़दाम की शदीद मुखालिफत की थी। उन्होंने बताया कि मरकज़ ने 17 जनवरी को नई दिल्ली में आंध्र प्रदेश और तेलंगाना के हुकाम के साथ आबपाशी प्रोजेक्ट्स पर तबादला ख्याल करने के लिए मीटिंग तलब की थी। जल शक्ति वजारत ने मीटिंग्स के मिनट्स जारी किए हैं कि दोनों रियासतों ने दोनों प्रोजेक्टों का इंतज़ाम रिवर बोर्ड के हवाले करने पर इत्तेफाक किया है। ताहम रियासती हुकूमत इस हकीकत से इनकार कर रही है। निरंजन रेड्डी ने सवाल किया कि अब हमें किस पर यकीन करना चाहिए। निरंजन रेड्डी ने रियासती हुकूमत से इस मसले पर अपने हुकूक की बहाली के लिए वजारत जल शक्ति पर दबाव बढ़ाने के लिए एक ऑल पार्टी वफद को मरकज ले जाने का मुतालबा किया। అసలు రాష్ట్రం ఏర్పడ్డదే ప్రధానంగా నీళ్ల కోసం। తెలంగాణ తనకు న్యాయబద్ధంగా చెందవలసినటువంటి సాగునీటి వాటాను దశాబ్దాల తరబడి కోల్పోయింది కాబట్టి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్తో తెలంగాణ ఉద్యమానికి ఆనాడు శ్రీకారం చుట్టడం జరిగింది కేసీఆర్। అదంతా మనకు తెలిసిన చరిత్ర। మరి అటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సాగునీటికి సంబంధించినటువంటి అంశాల మీద తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ఒక్క రోజు తలొగ్గకుండా రాజీ పడకుండా ఆస్కారం ఇవ్వకుండా తెలంగాణ సమాజానికి తెలంగాణ నీటి వనరులకు తెలంగాణ ఇతర వనరులకు ఒక రక్షణ కవచంలాగా కేసీఆర్ పరిపాలన సాగింది। కేసీఆర్ నాయకత్వాన కేంద్రం ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా సహకరించకుండా ఇతర రూపాలలో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇచ్చే కాడ కానీ సహకరించాల్సిన చోట సహకరించకపోయినా ఒత్తిడి పెట్టి ఒక అనివార్యత కల్పించి ప్రభుత్వపరమైన కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి పనులలో కూడా అసౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేసినా సరే ఓర్చుకొని మన రాష్ట్రానికి అన్యాయం జరగొద్దు, శాశ్వత ప్రయోజనం నెరవేరాలి తెలంగాణ రాష్ట్రానికి, భావితరాలు కూడా ఇబ్బంది పడవద్దు అంటే ఈ నీటి వాటా న్యాయబద్ధంగా తేలాలని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చినాం। 9.5 ఏళ్ళైంది నీటి వాటాను తేల్చని కేంద్రం మీద ఒక్కనాడు కూడా మాట్లాడడానికి చేతగానటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిస్సిగ్గుగా కేసీఆర్ ప్రభుత్వం ఏదో నీటి కోసం ప్రయత్నం చేయలేదని మాట్లాడడం అనేటువంటిది అది చాలా వింతగా అనిపిస్తుంది। వినేటువంటి వాళ్లకు చూసేటువంటి వాళ్లకు చాలా వింత అనిపిస్తుంది। అపెక్స్ కౌన్సిల్కి రెఫర్ చేసి ఇష్యూని కేఆర్ఎంబి పరిధిలోకి 2 ప్రాజెక్టులు రాకుండా ఉండడం కోసం ప్రొటెస్ట్ చేసి స్టేటస్ కో మెయింటైన్ చేయమని నీటి వాటా తేలేదాకా ఎట్టి పరిస్థితులలో మేము అంగీకరించము అని చెప్పి ఆపిపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? మరి ఆపినటువంటి దాన్ని మొన్న 17th నాడు కేంద్ర జలశక్తి అంటే కేంద్ర నీటిపారుదల మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి సమావేశంలో అక్కడ కార్యదర్శి గారు మొత్తం ప్రజెంటేషన్ పెడితే ఈ రాష్ట్రం తరఫున వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ప్రజెంటేషన్ కూడా చూసి అంతా విని వీళ్ళు చెప్పాల్సింది చెప్పి ఫైనల్గా మినిట్స్ ఏం చెప్తుంది, మీరు నోటి మాట ఏం చెప్తుండ్రు అనేది కాదు కదా లెక్క। రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఒక సమావేశానికి హాజరైనప్పుడు అక్కడ జరిగినటువంటి చర్చలో ఆ చర్చ సారాంశం ఏంది, ప్రభుత్వాలు పనిచేసే విధానం ఏంది, ఒక అంశం మీద చర్చ జరిగితే దాని మినిట్స్ రికార్డ్ చేస్తారు। ఆ రికార్డ్ అయినటువంటి మినిట్సే ప్రామాణికం। మేము చెప్పినాం కానీ వాళ్ళు ఇంకేదో రాసుకున్నారని మీరు చిన్నపిల్లలాగా మాట్లాడితే ఎట్లా, నాకు అర్థం కాదు। బాధ్యత లేకుండా మాట్లాడితే ఎట్లా? నిన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనలో ఆశ్చర్యం కలిగిస్తుంది। మేము ఒప్పుకోనని చెప్పినాం కానీ మేము ఒప్పుకున్నట్లు వాళ్ళు రాసుకున్నారు, మళ్ళీ మేము రాస్తామని ఇప్పుడు మాట్లాడుతున్నారు। మీరు ఒప్పుకోకపోతే ఒప్పుకున్నట్లు ఎట్లా రాస్తారు? మినిట్స్లో సంతకాలు పెట్టేటప్పుడు అప్పుడు చదువుకోకుండా చూసుకోకుండా సంతకాలు పెడతారా? ఇంత బాధ్యత